హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి విత్ రాజీ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ నేను మీకు చూపిస్తున్నది అత్యంత పురాతనమైన ఉండవల్లి గృహలు. ఇది వచ్చేసి మనకి గుంటూరు డిస్టిక్ తాడేపల్లి మండలంలోని ఉండవల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి, అంటే గుహలు. 6-7 శతాబ్దాలకు సంబంధించిన గృహలు. ప్రస్తుతం లోపల మొదటి అంతస్తులో ఉన్నాం. గృహ అనగానే మనకి ఫస్ట్ కనిపించేవి గబ్బిలాలు. కొంతమంది అంటారు కదా, ఎప్పుడు అలా గబ్బిలంలో వేలాడబడిపోతే అటు వెళ్ళి కూర్చో అని సంథింగ్. అయితే ఈ గుహ వచ్చేసరికి ఈస్ట్ ఫేస్లో ఉన్న గృహ, అలాగే 29 మీటర్ల పొడవు, అలాగే 16 వెడల్పు కలిగిన గృహ అన్నమాట. ఈ గది వచ్చేసరికి మునులు దేవతలు రెస్ట్ తీసుకునే ప్లేస్ అన్నమాట. అలాగే మనకి ఒకవైపు లార్డ్ గణేష్ కనిపిస్తున్నాడు. నల్లరాతి విగ్రహం, చెక్కబడిన విగ్రహం, తర్వాత దాని పక్కనే ఫస్ట్ బ్రహ్మ, తర్వాత విష్ణుమూర్తి, ఆ తర్వాత మహేశ్వరుడు. మొత్తం ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నారు. ఇదిగో చూడండి, 8 స్తంభాల రాతి స్తంభాలు, పెద్ద విశాలమైన హాల్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోరు. ఒకసారి చూడండి. అలాగే అనంత పద్మనాభ స్వామి ఆకారం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఆయన ఎక్కడ ఉన్నా కూడా సేన రూపంలో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఏకశిలా విగ్రహం అనుకుంటా, ఏకశిలతో చెక్కినట్టున్నారు. అలాగే సర్పరాజు ఆయనకి రక్షణ ఇస్తున్నట్టుగా, అలాగే పద్మనాభ స్వామి సేద తీర్చుకున్నట్టుగా ఉంటుంది. చూడండి, పైన బ్రహ్మేశ్వరుడు, ఇంకా అనేక మంది ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళంతా ఆయనకి రక్షణగా ఉన్నట్టు భావించాలన్నమాట. అనంత పద్మనాభ స్వామి పక్కనే పైన గరుత్మంతుడు, కింద స్వామీజీ ఉన్నారు. బయట మనకి స్టార్టింగ్ ఆంజనేయ స్వామి ఉన్నాడు, చూడండి. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. ఎంట్రీ టికెట్ వచ్చేసేసరికి మనకి 25 రూపీస్ అలా తీసుకున్నారు. మంగళగిరి రూట్ సైడ్ వచ్చేవాళ్ళు ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయండి. నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్.